లైఫ్ లో ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే చాలు, అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ధైర్యంగా అబద్ధం చెప్పగలిగే అంత. ఇప్పుడు కాన్ఫిడెన్స్ లెవెల్ చూడండి అసలు. ఈ యూనివర్సిటీ అయితే ఇండియాని గ్లోబల్ లెవెల్లో ఎంబారస్ చేసి పడేసింది. ఢిల్లీలో ఏఐ సమ్మిట్ జరిగింది. అందులో చాలా కాలేజెస్ ఏదో ఒక ఏఐ మోడల్ ఆర్ ఏఐ రిలేటెడ్ ఏదో ఒకటి రిప్రజెంట్ చేస్తే, అందరిలా కాకుండా మనం ఏదైనా కొత్తగా చెయ్యాలి అని చెప్పి చైనా రోబో డాగ్ ని మన ఇండియన్ ఇన్నోవేషన్ అని చెప్పి రిప్రజెంట్ చేశారు. ఇదంతా పక్కన పెడితే చైనా వాడు ట్విట్టర్ లో వాళ్ళ రోబోట్ ని ఇండియన్ యూనివర్సిటీ వాళ్ళదని రిప్రజెంట్ చేసుకుందని పెట్టాడే. అరే ఇండియాకి ఎంతకన్నా పరువు తక్కువ ఏముంటదిరా? అరే చైనా వాడి దగ్గర 2,50,000 కొని ఇండియాలో 350 కోట్లు దాని మీద ఖర్చు చేసామని చెప్పారా అందరిలో. మళ్ళీ తర్వాత అడిగితే 350 కోట్లు ఖర్చు చేసామన్నాం కానీ దాని మీద ఎప్పుడు అన్నాం మేము అని మార్చేశారా. చైనా వాడు జియో 2 అని పెడితే ఈ మేడం ఒరయన్ అని దాన్ని నేమ్ మార్చి పెట్టింది. అడిగితే మేము సీల్ తీయలేదు, దాని ముందు ట్యాగ్ తీయలేదు, ఏం తీయలేదు, చైనా వాడి ప్రోడక్టే, ఇది వాడిదే, మాది కాదు. మీది కానప్పుడు మరి ఇండియన్ ఇన్నోవేషన్ అన్న దగ్గరికి ఎందుకు మేడం తీసుకెళ్లారు అంటే, మా పిల్లల్ని ఎంకరేజ్ చేయడం కన్నది ఆవిడ. అరే ఎంకరేజ్ చేయాలంటే మీ స్కూల్లో, కాలేజ్లో, మీ యూనివర్సిటీలో ఎంకరేజ్ చేయాలి కానీ అక్కడ ఢిల్లీలో జరిగే సమ్మిట్ కి తీసుకెళ్లి ఎంకరేజ్ చేస్తారా? అరే ఇంటర్నేషనల్ లెవెల్లో 100 కంట్రీలు రా, 100+ కంట్రీస్ అక్కడ కనెక్ట్ అయి ఉన్నాయి, 45+ కంట్రీస్ ఫిజికల్ గా ప్రెసెంట్ అయి ఉన్నాయి. అక్కడికి తీసుకెళ్ళాలి పిల్లల్ని ఎంకరేజ్ చేయడం అంత అవసరమా? ఇది ఒక్క గల్గోటియా యూనివర్సిటీ ఏంట్రా? అది జరిగిన నెక్స్ట్ డే విప్రో కూడా సేమ్ కుక్క ట్వీట్ చేసాడే. సరే అదేదో ప్రైవేట్ కంపెనీ అని వదిలేస్తే ఐటీ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ కూడా ట్వీట్ చేశారే. అదే కాక సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్స్ అంట. అరే పక్కోడిదిరా అది. 2.5 లక్షల రిజిస్ట్రేషన్స్ అయితే అందులో 2 స్టోరీస్ మాత్రం గ్లోబల్ లెవెల్లో పరువు పోగొట్టాయి. అందులో ఇది ఒక స్టోరీ అయితే ఇంకో స్టోరీ నెక్స్ట్ వీడియోలో చెప్తా.